రైట్ నౌ నేను రాజస్థాన్ లోని ద గోల్డెన్ సిటీ అయిన జైసల్మీర్ లో అయితే ఉన్నాను. పేరుకు తగ్గట్టుగానే ఈ ఊరు మొత్తము గోల్డ్ కలర్ లో అయితే మెరిసిపోతుంది. మీకు వెనకాల ఇక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది అండ్ వెనకాల ఎక్కడన్నా చూసుకోండి మీకు అన్ని గోల్డ్ కలర్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఒక కలర్ ప్యాటర్న్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్క సిటీకి. జోధ్పూర్ వచ్చేసి బ్లూ సిటీ అని అంటారు, మనమున్న జైసల్మీర్ వచ్చేసి ద గోల్డెన్ సిటీ అంటారు, జైపూర్ వచ్చేసి పింక్ సిటీ అంటారు. చాలా బాగున్నాయి అన్నమాట ఈ కలర్ ప్యాటర్న్స్ అయితే. ఈ రోజు నేను ఒక అడ్వెంచరస్ జర్నీ అయితే చేయబోతున్నా. నేను జైసల్మీర్ నుంచి జోధ్పూర్ వరకు దాదాపు 250 కిలోమీటర్లు రాజస్థాన్ రోడ్ లో రాజస్థాన్ ఆర్టీసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా ఈ రోజు రాజస్థాన్ బస్సులో అయితే ట్రావెల్ చేయడానికి సిద్ధమైపోండి. అడ్వెంచర్ అయితే ఈ రోజు మామూలుగా ఉండదు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి, కంటెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రూట్ లో హైలైట్ ఏంటంటే మనము ఇప్పుడు వెళ్ళబోయే బస్సు తారేడారి గుండా అయితే వెళ్ళుద్ది. తారేడారిలో మనమైతే బస్ జర్నీ చేయబోతున్నాం అనమాట. సో ఇదేనమాట బస్ స్టాండ్ ఏరియా అయితే. మొత్తము ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని బస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తము హిందీలో అయితే రాస్తుంటాయి, ఎక్కడ ఇంగ్లీష్ అనేది వాడరు. సో అందుకే మొత్తము కన్ఫ్యూజన్ ఉంటది అనమాట. సో మనకి జైసల్మీర్ అనేది ఎంత పెద్ద ఊరు చెప్పండి, మంచి టూరిస్ట్ డెస్టినేషన్. ఇక్కడైతే చూడండి ఇదే బస్ స్టాండ్, ఈ చిన్న రేకుల షెడ్ ఏదైతే ఉందో ఇదేనమాట బస్ స్టాండ్ అయితే. అండ్ బస్ కి సంబంధించిన టైమింగ్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా అయితే రాస్తున్నారు, మీరైతే చూడొచ్చు. జైసల్మీర్ సే జోధ్పూర్ 12:15 అయితే ఉంది. కరెక్ట్ గా 10 నిమిషాల ముందర అనమాట బస్ అయితే వెళ్ళిపోయింది. సో దాన్ని మనం మిస్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ 2:45 బస్ అయితే ఎక్కుదాం. దాదాపు ఎవ్రీ 2 hours కి అయితే ఒక బస్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. 2 hours లేదా 2.5 hours కి. అండ్ ఇదే జైసల్మీర్ నుంచి అజ్మీర్ కి అయితే ఉంది, ఇంకా చాలా లొకేషన్స్ కి అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటే ఎవరన్నా వస్తే. ఒకవేళ ప్రైవేట్ బస్సుల్లో వెళ్ళాలనుకుంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు బస్సు ఉంటుందంట. కానీ నేను ఈ రోజు మటుకు రాజస్థాన్ ఆర్టీసీ బస్సులోనే ట్రావెల్ చేస్తాను. వాటిలో అయితే ఎక్స్పీరియన్స్ అవుదాం ఎట్లుంటాయో. ఓరే నాయనా, 2 గంటలు వెయిట్ చేయించిన తర్వాత, యాక్చువల్లీ నేనే వెయిట్ చేసి అదేం వెయిట్ చేయించలేదు. ఫైనల్లీ మన బస్ అయితే వచ్చేసింది జైసల్మీర్ టు జోధ్పూర్. నేను ఎందుకన్నా మంచిది ఫ్రంట్ సీట్ కోసం అని ఆన్లైన్ లో రిజర్వేషన్ అయితే చేసాను. ఫ్రంట్ సీట్ అయితే బుక్ చేసేసుకున్నా. టికెట్ కాస్ట్ ఎంత పడింది ఏంది మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు షేర్ చేసేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు. అందులో పైనుంచి ఏమన్నా వస్తుందేమో ఈ బస్సు, అందులో ఆల్రెడీ కూర్చొని ఉంటారేమో, ఎన్ని డౌట్లు ఉన్నాయి. నిలబడైతే వెళ్ళలేము, దాదాపు 5.5-6 గంటల సేపు జర్నీ. అందుకనే నేను రిజర్వేషన్ చేసేసుకున్నాను ప్రశాంతంగా. రాజస్థాన్ వల్ల రోడ్ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్ అయితే చాలా ఈజీగా ఉంది అసలు. అండ్ అప్ టు డేట్ గా మెసేజెస్ కూడా ఇస్తున్నారు మనకి. సో బస్ లోపలికి అయితే వచ్చాము. బస్ లోపల చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందన్నమాట. మన దగ్గర పల్లె వెలుగు బస్సులు ఏవైతే ఉంటాయో వాటికి సమానంగా ఉందని అయితే చెప్పొచ్చు. నేను బుక్ చేసుకుంది కూడా ఆర్డినరీగా, నాకు ఇదే దొరికింది. ఎక్స్ప్రెస్ బస్సులు అయితే లిమిటెడ్, పూటకు ఒక బస్సు అయితే ఉంది అంతేను. మనం అయితే దాన్ని ఇందాక మిస్ అయిపోయాము. సో ఇప్పుడు మనకి దొరికింది మటుకు ఆర్డినరీ బస్సే. సో దీంట్లో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఫ్రంట్ ఇంజన్ కాడ కూడా మొత్తం సీట్ లాగా అరేంజ్ చేశారు. ఇదంతా కూర్చోబెడతాను, నాకు తెలిసి, నాకు అర్థమైపోయింది మ్యాటర్. అండ్ ఇదంతా వచ్చేసి వరుసగా ఇక్కడ 3-4 కూర్చుంటారు అనమాట. నేను ఏడే బుక్ చేసుకున్నాను. ఈ సీట్ ని, ఇదిగోండి ఈ బుడ్డి సీట్ ని ఆన్లైన్ లో 4 చూపించింది నాకైతే. సరే ఇంకా ఫ్రంట్ వ్యూ ఉంటుందని, ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ వ్యూ ఉంటుంది, మీకు క్లియర్ గా చూపించని నేను ఏడే బుక్ చేసుకున్నాను అనమాట. ఇంజన్ కూడా ఏడే ఉంది, వేడికి దారుణంగా దంతుంది. బయట టెంపరేచర్ 45 degrees ఉంది, దానితో ఇంజన్ వేడి. ద గోల్డెన్ సిటీ అని పిలుస్తారు కదా మనకి దీన్ని అయితే. అందుకే చూడండి ఎక్కడ ఏమున్నా సరే మనకి ఇది గోల్డ్ కలర్ లో అయితే ఉంటున్నాయి. సో జోధ్పూర్ నుంచి జైసల్మీర్ కానీ, లేదా జైసల్మీర్ నుంచి జోధ్పూర్, లేదా బార్మర్, లేదా ఏదైనా సరే నేను ప్రిఫర్ చేసేది అయితే మటుకు ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీకు కుదరదు అని అనుకుంటే బస్సు సెకండ్ ఆప్షన్ కింద అయితే పెట్టుకోండి. అండ్ మెయిన్లీ మనకి ఏసీ బస్సు అయితే ఈ ఏరియాలో ఎక్కడైనా సరే దొరకడం కష్టం. గవర్నమెంట్ అయినా సరే ప్రైవేట్ అయినా సరే ఏసీ బస్సులు కొంచెం తక్కువే ఉంటాయి. మీ లక్ బాగుంటే ఏసీ బస్సు దొరికిందే హ్యాపీ, దొరకకపోతే మటుకు ఇంక ఇదే విధంగా ఉంటుంది జర్నీ అయితే. సో రోడ్లు అయితే చూస్తున్నారు కదా, నాకు రాజస్థాన్ లో నేను దాదాపు 4 days నుంచి తిరుగుతున్నా. ఈ 4 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి రోడ్స్ అయితే మటుకు. అండ్ స్ట్రైట్ ఒకటే దారి లెక్క ఉన్నాయి అనమాట. చూడండి మీరు ఇక్కడ కళ్ళకు కనిపిస్తున్నంత దూరం స్ట్రైట్ గానే ఉంది దారి అయితే. జైసల్మీర్ నుంచే మనకి తనోట్ మాతా మందిర్, లాంగేవాలా కూడా చాలా దగ్గరగా ఉంటది. మీరు ఎవరన్నా వస్తే వాటిని కూడా అయితే కవర్ చేయండి మిస్ చేయకుండా. అండ్ పొట్టేలు చూడండి పేరులో ఉన్నట్టుగానే పొట్టిగా ఉన్నాయి అనమాట. ఇక్కడ
ఓన్లీ గడ్డి తిని బతుకుతాయి. నీళ్లు కూడా దొరకవు నాకు తెలిసి వాటికి అయితే. ఇక్కడ నీళ్ళకైతే చాలా ఇబ్బంది. సో మొత్తం లెఫ్ట్ రైట్ కంప్లీట్ ఎడారేను. ఏంటంటే ఈ రోడ్డుకి పొడుగున అయితే కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట. అదొక్కటేను. కానీ కొంచెము విండోలోంచి చెయ్యి బయటికి పెట్టినా, ముఖం బయటికి పెట్టినా ఇసుక అయితే డైరెక్ట్ తగులుతుంది అనమాట. మీరైతే గుర్తుపెట్టుకుని రాజస్థాన్ లో ఒక్కసారి అలా బయటకు వచ్చినా సరే ఈవినింగ్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాల్సింది. ఎందుకంటే ఇసుక అంతా మనకు అతుక్కుపోద్ది, జిడ్డు అయిపోయి. అండ్ మనకి కొన్ని దగ్గరలో అయితే ఇప్పుడు జైసల్మీర్ దాటిన తర్వాత ఒక 30 కిలోమీటర్ల పైన వచ్చాము. ఒక్క ఊరు కూడా తగల మాకు ఇప్పటికి. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాక ఊరు తగులుద్దు చూడాలి. సో రోడ్డు స్ట్రైట్ ఉంది. అన్న అయితే చూడండి స్పీడ్ దుమ్ము లేపేస్తున్నాడు. 80-90 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఇది నార్మల్ బస్సులైనా నెక్స్ట్ లెవెల్ పోతున్నారు వీళ్ళైతే. ఇంకోటి మెయిన్ అటు నుంచి ఎవరైనా వస్తారు అని అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల అసలు ఊర్లే లేవు. ఒకటే లైన్, సింగిల్ లైన్, స్ట్రైట్ రోడ్డు. సో అందుకే స్పీడ్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట అందరూ. అండ్ రోడ్స్ కూడా చాలా 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 బాగున్నాయి అసలు. ఇదిగోండి మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఏదైనా చిన్న ఊరు వచ్చినప్పుడు డబల్ లైన్ రోడ్ అయితే అవుతుంది, డివైడర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా దిగాలన్నా ఎక్కాలన్నా ఒక స్టాప్ అయితే ఉంటుంది ఒక చెట్టు కింద. అది ఇప్పుడు ఇక్కడ ఎవరైనా దిగాలన్నా ఎక్కాలి అన్నా ఏదో బస్ స్టాప్ ఉంటుంది అని అయితే అనుకోకండి. ఒక చిన్న చెట్టు లేదా సెంటర్ ఉంటుంది కదా ఊరికి, అక్కడ నుంచి అందరూ దిగడం ఎక్కడం అయితే చేస్తారు. అండ్ ముందర ఉంది కదా అది వచ్చేసి ప్రైవేట్ బస్సు. సో నేను పర్టికులర్లీ గవర్నమెంట్ బస్సులో ట్రావెల్ చేస్తున్నాను, మీకైతే చూపిద్దామని. ఈ రోడ్డుకి టోల్ తీసుకోవడంలో తప్పే లేదు. బుద్ధి టోల్ గేట్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది. ఎతికినా కూడా ఒక్క పాట్ హోల్ కూడా కనిపించలేదు అనమాట. అంత బాగుంది రోడ్ అయితే. ఇదిగోండి మీకు ఇక్కడ రైట్ సైడ్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదిగోండి. ఇది నుంచి వెళ్తే మనము డైరెక్ట్ జోధ్పూర్కి వెళ్ళిపోతాం హైవే మీద నుంచి. బట్ మన అన్న అయితే ఇప్పుడు పోఖ్రాన్ సిటీ లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. జనాలు ఎక్కేది దిగేది అయితే ఉంటది కదా, అందుకని చెప్పి. సో ఇప్పుడు పోఖ్రాలోకి వెళ్ళి జనాల్ని దింపి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇటు సైడ్ నుంచే వస్తాము హైవే మీదకి. అండ్ వెల్కమ్ టు పోఖ్రాన్ సిటీ. ఎక్కడికి వెళ్ళినా ఈ కోటలు అయితే మటుకు భలే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క ఊరు చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ దేనికైనా అట్లీస్ట్ ఒక 3-4 కోటలు అయితే మినిమం ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా ఒకటి అయితే ఉంది. ఇదేదో ప్యాలెస్ లాగా. వీటిల్ని షాపింగ్ మాల్స్ కింద, మసీదుల కింద, టెంపుల్స్ కింద, టూరిస్ట్ అట్రాక్షన్స్ కింద డిఫరెంట్గా మార్చేసారు చెప్పాలంటే. ఈ ఊరికి కూడా బస్ స్టాండ్ అయితే ఏం లేదు, మొత్తం రోడ్డు మీదే. ఇదిగోండి ముందర బస్సులు కూడా రోడ్డు మీదే ఆగున్నాయి చూడొచ్చు. సో ఎండకి రోజుకి 5-6 వాటర్ బాటిల్స్ అయితే అయిపోతున్నాయి. అండ్ పోఖ్రాన్లో అయితే మనకి బ్రేక్ అయితే ఆగారనమాట. ఇక్కడ చూడండి బజ్జీలు అండ్ సమ్ కైండ్ ఆఫ్ వడ టైప్ అయితే అమ్ముతున్నారు. అండ్ మిర్చి బజ్జీ అన్నీ ఉన్నాయి, స్వీట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ చిన్న బేకరీ లాంటిది. ఇక్కడైతే నేను వాటర్ బాటిల్ తీసుకున్నా, 20 రూపీసే తీసుకుంటున్నారు వాటర్ బాటిల్. అండ్ ఇది మనం ట్రావెల్ చేస్తున్న బస్సు అయితే చూడొచ్చు, RSRTC. అండ్ బస్ వెనకాల పక్క చూడండి ఏ విధంగా ఉందో. సో రైట్ నో టైం వచ్చేసి దగ్గర సాయంత్రం 5 అయితే అవుతుంది. ఇంకా సూర్యుడు అయితే చూడండి నెత్తి మీదే ఉన్నాడు. 7:30కు ఏమో సన్సెట్ అయితే అయింది పక్క. సో మెయిన్ ఇక్కడ వాళ్ళతో ప్రాబ్లం ఏంది అంటే వీళ్ళు కెమెరా ముందుకు రావడానికి అంత ఇష్టపడట్లేదు. అండ్ నేను నా పాటికి రికార్డ్ చేసుకుంటుంటే నాకు 2-3 ఆడోళ్ళు అయితే చెప్పారు మమ్మల్ని రికార్డ్ చేయొద్దు, డిలీట్ చేసేసానని. మా బస్ లో కూడా నాకు ఇదే కైండ్ ఆఫ్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. బస్ లోపల రికార్డింగ్ ఎలా లేదని చెప్పారు. దానికి సపోర్ట్ గా కండక్టర్ లోపల ప్యాసింజర్స్ ఎవరిని రికార్డ్ చేయొద్దు అని అయితే చెప్పారు. సో నేను అందుకే మీకు ఎక్కువగా బయట వ్యూ అయితే చూపిస్తున్నా. అండ్ ఇంకా విషయానికి వచ్చేస్తే మీకు ఇక్కడ ఇసుక దిబ్బల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి శాండ్ డ్యూన్స్ టైప్ అయితే అనుకోవచ్చు. నా పక్కనున్న అన్న నాకు చెప్పిన విషయం ఏంటి అంటే ఒక్కొక్కసారి ఇక్కడ విపరీతమైన గాలులు వస్తాయంట. ఆ గాలులు వచ్చినప్పుడు ఈ మట్టంతా లేచి రోడ్డు మీదకి వచ్చేస్తది. ఒక్కోసారి ఇక్కడ రోడ్డు ఉందా లేదా అనేది కూడా అర్థం కాదంట. అంత లేయర్ లో మట్టి అయితే పడిపోతుంది రోడ్డు మీద. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అని అయితే చెప్పారు. అండ్ చాలా మంది ఇక్కడ ముఖానికి ముసుగులు కట్టుకొని తిరుగుతారు కదా, ఇంత ఎండలో కూడా ముసుగులు ఎందుకు కట్టుకుంటారు, స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు, ఎస్పెషల్లీ బైకులు వెళ్ళే వాళ్ళు అంటే కారణం ఇదే. ఇసుక ఎగిరి కళ్ళల్లో పడితే ఈవినింగ్ కి కళ్ళు మంటలు అయితే వస్తాయి. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళు సరిగ్గా కనిపివు. సో అందుకే ముఖానికంతా వీళ్ళు క్లాత్ జుట్టేసుకొని స్పెట్స్ పెట్టుకుంటారు. సో ఆల్మోస్ట్ ఎడారి ప్రాంతం నుంచి బయటపడ్డాం అనే చెప్పాలి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్ వ్యూస్. ఇదైతే కొండలు చూడండి
మొత్తము నల్ల కొండలు అండ్ ఇక్కడ విండ్ మిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్రదేశాల్లో గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మనము జోధ్పూర్కి ఇంకో 70 కిలోమీటర్ల ముందలైతే ఉన్నాము. ఇక్కడ మళ్ళీ ఒక బ్రేక్ కోసం అయితే మన బస్సు ఆపారనమాట. టైం వచ్చేసి ఇప్పుడు లిటరల్లీ 7 o'clock అయితే అవుతుంది. ఇంకా ఎండ చూడండి ఎంత ఉందో. ఇంకొక 1 hour ఈజీగా సన్లైట్ అయితే ఉంటుంది. నాకు ఆ ముందులో కూర్చొని కాళ్ళు అయితే పట్టేస్తున్నాయి. అందుకే కుదిరినప్పుడల్లా కిందకి దిగుతున్నాను, రిలాక్స్ అయితే అవుతున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాంగో జ్యూస్ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. కిట్నా గ్లాస్ అండ్ ఇదిగోండి మ్యాంగో జ్యూస్ అయితే అమ్ముతున్నారు. ఇది ఎంత తెలుసా? ఓన్లీ 10 రూపాయలు మాత్రమే. ఇది మొత్తం లిక్విడ్గా ఉందిలేండి, కొంచెం కల్తీయే, కాకపోతే 10 రూపాయలకి అమ్ముతున్నారు అంటే గ్రేట్. చల్లగా ఉంది ఫస్ట్. సో రాజస్థాన్ మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చేసి టూరిజము, అగ్రికల్చర్ అండ్ మినరల్స్. వీళ్ళకైతే మినరల్ గనులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటి త్రూ వీళ్ళైతే కొంచెం ఇన్కమ్ సంపాదిస్తారు. అండ్ టూరిజం మీద కొంచెం, అగ్రికల్చర్ మీద కొంచెం. అగ్రికల్చర్ లో షుగర్ కేన్, ఆయిల్ సీడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ పండిస్తారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ మనకి రాజస్థాన్ లో డ్రై ల్యాండ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 60% దేనికి ఉపయోగపడదు ఈ ల్యాండ్ అయితే. అండ్ సంవత్సరానికి ఒక పంట కాయడం కూడా కష్టమేను. ఇక్కడికి మనం 200 కిలోమీటర్లు అయితే వచ్చాము. జోధ్పూర్కి ఇంకొక 65 కిలోమీటర్లు ఉంది. అండ్ ఇందాక నేను కొన్ని వరుసగా ఫ్యాక్టరీస్ అయితే చూసా. అవి ఏందా అనుకున్నా, ఇప్పుడు వీళ్ళని అడిగితే చెప్తున్నారు ఇక్కడ మార్బుల్స్ అయితే తయారు చేస్తారంట. రాజస్థాన్ మార్బుల్స్ మీ అందరికి తెలుసు కదా, చాలా ఫేమస్ అని చెప్పి. సో ఆ మార్బుల్ కి సంబంధించిన ఫ్యాక్టరీస్ అంట. ఇందాక వెళ్ళింది వరుసగా ఒక 5-6 పోయే. ఇదిగోండి మీరైతే ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించిన బండలు ఇక్కడైతే పట్టుకెళ్తుంది. ఇక్కడ ఎదురుగా మీకు పైన నుంచి ఒక ఫ్లైఓవర్ అయితే వెళ్తుంది కదా, అది ఒక హైవే. ఈ హైవే కున్న స్పెషాలిటీ ఏం తెలుసా? ఆల్మోస్ట్ ఇది అంతా స్ట్రైట్ గానే ఉంటుంది. ఇది ఏ మెయిన్ సిటీని అయితే తగలదు, కానీ మెయిన్ సిటీస్ అన్నిటిని కలుపుతుంది ఈ హైవే వచ్చేసి. సో ఇది ఎట్లా డిజైన్ చేశారంటే ఉదయపూర్, జైసల్మీర్, జోధ్పూర్, జైపూర్ వీటిలన్నిటికీ కొంచెం ఒక 50 కిలోమీటర్లు అటు ఇటుగా మొత్తం ఒక స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా అయితే దీన్ని డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో ఒక ఊరు, రైట్ లో ఒక ఊరు ఉందనుకోండి, ఆ రెండింటిని కలపలేం కదా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే రెండింటికి మధ్యలో అయితే ఇది వేసారు, ఇందాక కనిపించిన హైవే. ఒక స్ట్రైట్ లైన్ లో ఉండడం వల్ల అదైతే మంచి కనెక్టివిటీ తీసుకొస్తుంది. వీళ్ళైతే మటుకు రోడ్స్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేశారు, అది మాత్రం ఒప్పుకోవాలి. ఈ వీడియోలో మీ అందరికి నేను 50,000 గివ్ అవే ఇవ్వబోతున్నా. మీరు ఏ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెట్టింగ్ ఆడక్కర్లేదు. నేను రీసెంట్ గా కొత్త వెబ్సైట్ ని స్టార్ట్ చేశాను, www.andhrapachelu.com. ఒక్కసారి దీన్ని విజిట్ చేసి ఇందులో దాదాపు 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో మీరు ఎంత అమౌంట్ కి అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను మీ పార్సిల్ లో పెట్టి పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 ఆర్డర్స్ వస్తే అందులో 50 ఆర్డర్స్ కి నేను ఇలా క్యాష్ అయితే పంపిస్తాను, రాండమ్ గా సెలెక్ట్ చేసి. అంతేకాదు మరికొన్ని ఆర్డర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 రూపీస్ వరకు క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తాను. అండ్ మంత్లీ ఒకసారి ఒకరిని లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రిప్ కి కంప్లీట్ నేనే స్పాన్సర్ చేస్తా. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటు మనీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మన వెబ్సైట్ లో వచ్చేసి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, కారం పొడులు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని 100% హోమ్ మేడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని ఇప్పటికే చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. హరి అప్ గైస్, ఇది లిమిటెడ్ టైం ఆఫర్, డోంట్ మిస్. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఏమేమి అరిసెలు, పప్పు చెక్కలు, మనుబులు కూడా దొరుకుతున్నాయి మన వెబ్సైట్ లో. వెంటనే వెళ్ళి మన వెబ్సైట్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయండి, లక్కీ విన్నర్ అవ్వండి. ఫైనల్లీ వెల్కమ్ టు జోధ్పూర్. ఇదిగోండి ఇదే మనల్ని దింపిన బస్ అయితే జోధ్పూర్ లో దింపేసి వెళ్ళిపోతుంది. ఇదేదో రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండే ఏరియా అని చెప్పి ఇక్కడ నన్ను అయితే దింపేశారనమాట. నా రూమ్ కూడా రైల్వే స్టేషన్ దగ్గరే. ఇది మాత్రం నాకు లైఫ్ లో గుర్తుండిపోద్ది, వన్ ఆఫ్ ద అడ్వెంచరస్ జర్నీ నేను చేసిన వాటిల్లో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.